ఈ జూన్ మాసం ఆశీర్వాద కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవస్థతో తీరునుగాక. ప్రతి నెల దేవుడు ఒక వాగ్దానంతో మనల్ని తృప్తిపరిచి ఆ నెలంతా వాగ్దానానుసారంగా నడిపించి మన ఆత్మీయ జీవితాలని బలపరిచి గొప్పగా నడిపిస్తూ ఉన్నారు. మీరు అట్లా ఒకరి మీద ఒకరు కూర్చోకపోతే కాస్త ముందుకు వచ్చి కూర్చోవచ్చుగా. బాగా ఒడిలో కూర్చుంటున్నారు, కొద్ది ముందుకు రండి, ఫ్రీగా కూర్చోండి. ఒకరోడ్లో ఒకరు కూర్చున్నట్టుంది నాకు. చలికాలం కూడా కాదా అది. మళ్ళా ఫ్రీగా కూర్చోడమ్మా. మీ ఇద్దరి మధ్యలో నేను నడవాలి. వెనకాల ఉన్నవారు మీ మధ్యలో ఉన్నవారు మధ్యలో నేను నడవాలి. వచ్చి నేనంటే నేను కాదు, ప్రభు సంచరిస్తారు. ప్రభు వచ్చినప్పుడు దారి ఇవ్వాలి కదా. మీరు ఒకరి మీద ఒకరు కూర్చుంటే ఎట్లా? అది సంతోషం. స్త్రీల వైపే అనుకుంటా, పురుషుల వైపు కూడా అంతే. ఒకరినొకరు ఇట్లా భుజాలు రాసుకొని కూర్చుంటారు. అట్లా కాదు. ప్రభు మీ మధ్యలో అలా సంచరిస్తున్నప్పుడు మీరు ఎంత గ్యాప్ ఇచ్చి కూర్చుంటారో అంతగా ఆయన దీవెనలు మీరు పొందుకుంటారు. అంతగా ఆయన వస్త్రపు చెంగు మీ మీద తాకుతుంది. గొప్ప కార్యాలు మీ కుటుంబం ఎడల మీ ఎడల ప్రభు జరిగిస్తారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. ఒక రాగం తాళం ఉండదు మీకు. చప్పట్లు కొట్టు. ఒక రాగము ఒక తాళం ఉండదు మీకు చప్పట్లు కొట్టమంటే. అందరూ ఒకటేసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. అది యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఎహెచ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 28వ వాక్యంలో ప్రభు మాట్లాడినటువంటి చక్కని మాటలు. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. దేవుని వాక్యే. ఆలస్యము లేకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దేవుడే అంటున్నారు, ఆలస్యము లేకుండా నేను చెప్పిన మాటలన్నీ తప్పకుండా నెరవేరుస్తాను. అవి జరుగుతాయి. 23వ వాక్యము కింది వచనాలు చదివితే, ప్రతి దర్శనము నెరవేరును. ప్రతి దర్శనము నెరవేరును. ఏది కూడా ప్రభు ఇచ్చినటువంటి మాటలు, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాలు ఏవి కూడా నెరవేరకుండా తప్పిపోయేవి కాదు. ఆయనే అంటున్నారు 25వ వాక్యంలో, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? మీరు చనిపోయిన తర్వాతనా? మీ పిల్లల కాలంలోనా? కాదు 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 కాదు. మీ దినములలోనే జరుగుతుంది. మీరు నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. దేవుడిచ్చిన మాట ఎప్పుడు జరుగుతుంది? ఆలస్యము కాక ఎప్పుడు జరుగుతుంది అంటే 23వ అధ్యాయంలో, క్షమించాలి, 25వ అధ్యాయంలో మీ దినములలోనే. ఎప్పుడు జరుగుతుంది? మీ దినములలోనే. ఒకవేళ మీ దినములలో ప్రభు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరట్లేదు అంటే తప్పు ప్రభుది కాదు. ఆ వాగ్దానాలు విశ్వసించి ఒడిసి పట్టుకొని
ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళలేకపోతున్నావు కాబట్టి వాగ్దానాలని ఎలా నెరవేర్తలేవు. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాలి అంటే మనం ఆ వాగ్దానాలు ఆయనకి పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఆ వాగ్దానాలు ఆయనకి పదే పదే జ్ఞాపకం చేస్తూ ఆయన సన్నిధిలో మనము మొరపెడుతూ ఉండాలి, ఎత్తిపడుతూ ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథము 114 అధ్యాయము 8వ వాక్యము. కీర్తన గ్రంథము 114:8. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటగాను చేయును. హల్లెలూయా. ఇదేంటి? ఎడారిలో నీటి సెలయేర్లను పుట్టించుట చూసాము, కానీ చెక్కుముకి రాతిని నీటి ఊటగా చేయడం ఏంటి? ఇదే ఆశ్చర్యం. మన దేవుడు చేసేటువంటి ఆశ్చర్యం ఇదే. ఎవరు ఊహించినటువంటి, ఎవరు ఆలోచించినటువంటి, ఎవరు చేయలేనటువంటి అద్భుతాలు చేయగల మన దేవుడు. అది కూడా మాట ఇచ్చి చేస్తారు. అది కూడా వాగ్దానం ఇచ్చి చేస్తారు ఆయన నీకు. ఇంకా నీ జీవితాల్లో వాగ్దానాల్ని ఒడిసిపడతలేవు, ఇంకా నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్తలేవు అంటే నువ్వు ఇంకా ఏదో దేవుని సన్నిధిలో మొరపెట్టవలసినటువంటి కార్యాలు, ఇంకా కన్నీరు కార్చవలసినటువంటిది ఇంకా మిగిలి ఉందని అర్థం. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన ఇంకా చేస్తలేవనే అర్థం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యంలో ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చారు. ఏం చేశారు? నీటిని ద్రాక్షారసం మార్చారు. అందువలన ఆ అద్భుతాన్ని చూసి శిష్యులు ఆయనని విశ్వసించిరి అని ఉంటుంది అక్కడ. చదవండి అన్నమాట. లూకా సువార్త 2:11, యోహాను సువార్త యోహాను 2:11, క్షమించాలి. చేసి బయలుపరిచెను. చాలండి. సూచక్రియలు ప్రభు నీ ఎడల, నీ కుటుంబానికి, నీ కుటుంబానికి, నీ కుటుంబానికి, నీ కుటుంబానికి, నీ కుటుంబానికి, ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబానికి, లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబంలో సూచక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మహిమను నీకు కనపరచాలి, ఆయన మహిమను నీకు చూపించాలనే ఆశ ఆయనకి. అందుకే చెక్కుముకి రాతి బండను నీటి మౌటగా చేసేస్తానంటున్నాడు ఆయన. అసాధ్యాలు సాధ్యపరిచే గొప్ప దేవుడు ఆయన. అలాగని ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోకండి. చాలామంది క్రైస్తవులే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఈరోజే ఏదో 4 కోట్లు 5 కోట్లు వచ్చి పడిపోయినట్టు, దేవుడు అంత గొప్ప కార్యాలు చేసేస్తాడనేసి పిచ్చి నమ్మకాలు పెట్టుకుంటుంటారు. కొన్ని పిచ్చి నమ్మకాలు ఉంటాయి, కొన్ని దేవుడు చేస్తాడనేటువంటి గట్టి నమ్మకాలు ఉంటాయి. మనం ఆరాధించే దేవుడు రాత్రికి రాత్రి అద్భుతాలు చేసే దేవుడు కాదు. అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఘనపరిచేటువంటి దేవుడు ఆయన. కొద్ది కొద్దిగా అది కూడా ఒక సూచక్రియని ఎడల చేశాడు అంటే నీకు మరొక సూచక్రియ జరిగించడానికి, నీవు ఆ సూచక్రియని పొందుకునే దానికి అర్హురాలు అయ్యేంత వరకు ఆయన నిన్ను ఆపి పెడతాడు. అర్థమవుతుందా? అర్హుడవు అయ్యేంత వరకు ఆయన నిన్ను ఆపి పెడతాడు. ఉదాహరణకి మనం ఈ లోకంలో ప్రారంభంలో 2 వీలర్ కొంటాం. 2 వీలర్ కొన్న 3వ రోజే 4 వీలర్ కొంటారా ఎవరైనా? 2 వీలర్ కొనుక్కోవాలి, అది నేర్చుకోవాలి. దాని తర్వాత 4 వీలరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి, లైసెన్స్ రావాలి. లైసెన్స్ వచ్చిన తర్వాత ఎవరిదైనా ఫ్రెండ్తో ఎవరితో బతిల్లాడి తీసుకోవాలి, దాన్ని గుద్దాలి,
అది తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేయాలి, అప్పుడు కదా అనుభవం వచ్చేది. అప్పుడు ఆ కారు కొంటే నేను నడిపించగలుగుతాను, ధైర్యం నీకు వస్తుంది. ప్రభు కూడా అంతే, నేను చేసిన వాగ్దానాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు అనుకున్నప్పుడే ఆయన చేసిన వాగ్దానం నీ ఎడల నెరవేర్చుతారు ఆయన. అది తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు ఎవరికి వాగ్దానం అంటే, ఎంతో కాలముగా అనేక సమస్యలతోటి ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు, కానీ అది నెరవేరటం లేదు. దాన్ని పొందుకోవడానికి నేను అర్హురాలను అయినా కూడా వాగ్దానం నా ఎడల నెరవేరట్లేదు అనుకునే వారికి ప్రభు ఇస్తున్నటువంటి మాట, ఇక ఆలస్యము చేయక నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తాను, అది ఇప్పుడే నెరవేరుస్తాను. హల్లెలూయా, అది మీ కాలములోనే నెరవేరుస్తాను. కీర్తన గ్రంథము 114 అధ్యాయం 8వ వాక్యం మనం చేసాం కదా. అలాగునే బండలో చెక్కుముకి బండలోని నీటి ఊటగా మార్చేస్తారు. చూడండి, దేవుడు తన పిల్లల జీవితంలో నీటి ఊటను ఉంచి ఉన్నాడు. తన పిల్లల కోసము నీటి ఊటను ఉంచి ఉన్నాడు. నీటి ఊట చేసింది ఎందుకు అంటే, ఎవరి కోసము అంటే, చూడండి కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 6వ వాక్యం. వారు బాకాలోయలో పడి వెలుచు కప్పును. చాలండి. ఈ నీటి ఊట చేసేది ఎవరు అంటే, 84వ అధ్యాయం 6వ వాక్యంలో, నీటి లోయలో ఒకడు నడుచుకుంటూ, అది కూడా ఏ నీరంట, కన్నీటి లోయలో. హల్లెలూయా. ఈ కన్నీటి లోయలో ఒకడు నడుచుకుంటూ దాన్ని నీటి ఊటగా మారుస్తూ వెళ్తున్నాడట. ఈ గత నెల రోజుల్లో, గడిచిన నెలలో, మే నెలలో, అంతకంటే మునుపు జనవరి నుండో లేకపోతే 2024 నుండో నువ్వు ఏ విషయంలోనో కన్నీటి లోయలో నడుచుకుంటూ వెళ్తున్నావు. ఏ విషయంలోనో కన్నీటి లోయలో నడుచుకుంటూ వెళ్తున్నావు. ప్రభు అంటున్నారు, నీ కన్నీటినే నేను నీటి ఊటగా మార్చేయబోతున్నాను. నీ ఎడల నేను ఒక అద్భుతాన్ని జరిగించబోతా ఉన్నాను. నీకిచ్చిన వాగ్దానం ఈ నెల నెరవేర్చబోతా ఉన్నాను. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున పడదాం. కన్నీటిని నీటి ఊటగా. దావీదు అంటాడు, రాత్రంతా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోతా ఉంది. 7వ వాక్యంలో, అది 84:7లో, అది ఒకటేసారి బలం కాదట. కన్నీటి లోయలో వెళ్తున్నవాడు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేయుదురు. హల్లెలూయా. కన్నీరు కారుస్తున్న వాడికి ఆలోచనలు ఎలా ఉంటుందో తెలుసా? నా పని అయిపోయిందిరా, నేను ఇంతే, నా బ్రతుకింతే, చావైనా వస్తలేదు, చావనైనా సస్తలేను, బ్రతకనైనా బ్రతుకుతలేను. ఏంద్రా నీ బ్రతుకు? ఈ బ్రతుకు కూడా ఒక బ్రతికేనా? ఈ చాలని జీవితం ఒక జీవితమేనా? అసలు ఏ సూచక్రియలు, ఏ మహత్కార్యాలు, ఏ అద్భుతాలు, అసలు ఏ కోణంలో దీవించబడినటువంటి జీవితము ఒక జీవితమేనా అని అనుకుంటూ కన్నీరు కారుస్తున్నావేమో. ప్రభు వారితో అంటున్నాడు, భయపడకు, నువ్వు ఒక్కసారి బలం పొందుకోగాని నానాటికి బలం పొందుకుంటావు. అంటే ప్రభు నీకు నానాటికి బలం అనుగ్రహిస్తూ నేను ముందుకు తీసుకొని వెళ్తా ఉంటాడు ఆ కన్నీటి లోయలో. మామూలు బలము కాదండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వాక్యంలో, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వాక్యం,
కొట్టగా హల్లెలూయా. నీళ్ళు ఎలా వచ్చిందంట? సమృద్ధిగా ప్రవహించిందంట. అదే 20వ అధ్యాయం 2వ వాక్యానికి వెళ్ళండి మీరు. నీళ్లు లేకపోయినందున మోషే అహరోనులకు విరోధముగా కూడిరి. యెహోవా ఎదుట చనిపోయినప్పుడు చనిపోయినడలా అసలు ఈ సమస్య మేము అనుభవించడానికి అవసరమా? ఈ అరణ్య ప్రాంతంలో నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఒకవేళ మా వెనక వచ్చిన వారితోనే మేము చనిపోయి ఉంటే ఎంత బాగుంటుండే. ఐగుప్తులోనే ఉండిపోయి ఉంటే ఇంకా బాగుంటుండే కదా. ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? పాడు జీవితం, చచ్చిపోతేనైనా బాగుండు. ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ మాకు తినడానికి ఆహారం లేదు. చదవండి, అదే ముందుకు వెళ్ళండి. అయితే చచ్చిపోతాం మేము, ఈ అరణ్యంలో చచ్చిపోతాం. ఇక ఎవరెవరు? మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి ఏలే తెచ్చితిరి. కానీ ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్ష లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళైనా లేవు. ఏం లేవంట? నీళ్ళు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్ష లేవు, ఆహారమే లేదు అక్కడ, దానిమ్మలు కూడా లేవంట. అంటే ఏముంది అక్కడ అంటే ఎడారి. ఏముంది అక్కడ? చూస్తున్నంత దూరం ఎడారే. ఇక వాళ్ళు ఒకవేళ ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తే నీళ్ళు వస్తాయా? ఇంకో 20 కిలోమీటర్లు వెళ్తే నీళ్ళు వస్తాయి అంటే నీళ్లు దొరుకుతాయి అనడానికి ఎక్కడ కూడా ఆస్కారమే లేదు. ఇక వాళ్ళకి నీళ్లు దొరుకుతాయి అనడానికి ఎక్కడ కూడా స్కోపే లేదు. మన జీవితాల్లో కూడా ప్రతి నెల వెళ్ళబుచ్చడానికి ఉద్యోగం ఉన్న వాళ్ళైతే ఈఎంఐల కోసం ప్రతి నెల దాన్ని తీసి పక్కకు పెడతారు. 20వ తారీఖు దాటిందంటే వాళ్ళు కూడా టైట్ పొజిషన్లో ఉంటారు. ఇక మరలా ఎప్పుడు రావాలంటే మళ్ళీ జీతం వచ్చేంత వరకు వాళ్ళు ఎదురు చూడాలి. వాళ్ళు ఎదురు చూడాలి. కొద్దిగా ఏదైనా సమస్యలు, ఏదైనా బాధలు, ఏదైనా హాస్పిటాలిటీలో లేకపోతే హాస్పిటళ్ళకో వేరే ఏదైనా ఫంక్షన్లకో లేకపోతే పిల్లల ఫీజులకో ఆ నెల ఎక్కువ ఖర్చులు అయ్యాయనుకోండి, నో వే. ఏదైనా దారి కనిపిస్తుందా? దారి కనిపిస్తుందా? కొంతమందికి బాగా కనిపిస్తుంది వడ్డీ వ్యాపార దారి, కొంతమందికి బాగా కనిపిస్తుంది ఎవరి దగ్గరైనా వడ్డీకి తీసుకుందామా, ఎవరి దగ్గరైనా అప్పు అడుగుదామా. ఇక్కడ వీళ్ళు అడుగుదామన్నా ఎదురుగా ఎవరు లేరు. ఇజ్రాయెల్ ప్రజలు అమ్మా ఒక నీళ్ళు ఇమ్మా అని అడుగుదామన్నా అక్కడ ఇల్లు లేవు. ఏముందంటాడా? అరణ్యమే కనిపిస్తూ ఉంది. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయని. నీళ్ళు లేవు, ఆహారం లేదు, దానిమ్మలు లేవు, ద్రాక్షలు లేవు, లేవు 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 అన్న చోటనే ప్రభు నీటి ఊటలను రప్పించాడు. నమ్మిన బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభు నామమున మెప్పుదాం. హల్లెలూయా. నీ జీవితంలో ఈఎంఐ లేదు, బండి లేదు, కారు లేదు, ఇంట్లో లేదు, తినడానికి పిల్లలకు ఆహారం లేదు, పిల్లల చదువులు చదివించుకోవడానికి లేదు 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 లేదు, ఉన్న బండి పెట్రోల్ పోయించుకోవడానికి లేవు, కనీసం బస్సు కిరాయిలైనా లేవు. లేవు లేవు అనుకుంటేనే ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం
తప్పక ఈ నెల నెరవేర్చబోతా ఉన్నాడు. నీ ఎదుట నీటి ఊటలనే ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ నీటి ఊటలు ఎంత తెలుసా? ఆ నీటి ఊటలు ఎంత తెలుసా? మోషే బండని 2 మార్లు కొడితే ఆ నీరు ఎంతగా ప్రవహిస్తూ ఉంది, ఎంతగా ప్రవహిస్తూ ఉందంటే, చదవండి ఆ మాట, 10-11 వాక్యాలు. మామూలుగా కాదండోయ్, సమృద్ధిగా. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, చాలండి, ఎవరెవరు తాగారంట? ప్రజలందరూ తాగారంట, పశువులు కూడా తాగాయంట. ఎలా తాగాయంట అంటే సమృద్ధిగా తాగారంట, సమృద్ధిగా తాగారంట. నేను అంటాను, మా వనస్థలిపురంలో 85-89 మాట చెప్తున్నాను, నీళ్ళు వారానికి ఒకసారి వస్తాయి. ఎప్పుడు? వారానికి ఒకసారి వస్తాయి. అది కూడా ఇంటి నుండి 1/2 కిలోమీటర్ దాటి నీళ్ళు తెచ్చుకోవాలి. మాకు పెద్దక్క ఎన్ని బిందెలు మోసిందో అప్పుడు. నీళ్ళు లేవు. ఒక్కోసారి అది కూడా తర్వాత ఏమైందంటే నీళ్ళ పైపు ట్యాంక్ కట్టారు, రెడ్ ట్యాంక్ అని చెప్పేసి, గ్రీన్ ట్యాంక్ అని చెప్పేసి. ఆ ట్యాంక్లో గవర్నమెంట్ నీళ్ళు పడితే అక్కడ నుండి ప్రతి ఇంటికి సరఫరా అయ్యేటువంటి నీళ్ళు పైప్ లైన్లు ఇచ్చారు. కాస్త డబ్బు కట్టి పైప్ లైన్లతోటి ఇంటికి నీళ్ళు తెచ్చుకుంటే అది కూడా 2 రోజులకు ఒకసారి. ఎన్ని రోజులకి? అది కూడా ఇంత సన్నగా వస్తుంది, సన్నగా వస్తాయి నీళ్ళు. అది నిండాలంటే ఆ 2 గంటలే, ఆ 2 రోజులకు ఒకసారి ఆ 1-2 గంటలే వదులుతాడు. ఆ సంపు కూడా నిండదు, అప్పుడే ఆఫ్ అయిపోతాయి. దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి 2 రోజులు. దాని తర్వాత ఆ పైప్ లైన్ కాస్త లావు చేశారు. దినం మార్చి దినం అంటే ఒకరోజు తర్వాత ఒకరోజు వాటర్ వదులుతూ ఉన్నారు. కాస్త సమృద్ధి వచ్చింది. ఇప్పుడేమో ప్రతిరోజు వాటర్ వస్తూ ఉన్నాయి, ప్రతిరోజు సమృద్ధిగా వాటర్ వస్తూ ఉన్నాయి. ఈ ఉదాహరణ ఎందుకు చూపించానంటే, నీ జీవితంలో కూడా లేవు 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 అనుకుంటున్నావేమో. కన్నీటి లోయలో వెళ్తూ ఉన్నాము, వారు బాకా లోయలో పడి జలమయముగా దాన్ని మార్చెదరు. నువ్వు బాకా లోయలో పడి వెళ్తున్నావేమో. ప్రభు నీతో అంటున్నారు, నీవు బాకా లోయ, కన్నీటి లోయ వెళ్తున్నావు కదా, నీకు నానాటికి నేను బలాభివృద్ధిని కలగజేస్తాను. ఒకరోజు నీకు సమృద్ధితో నువ్వు దీవించబడతావు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నారు. చూస్తున్నంతసేపు నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు. లేదు 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 1989 కంటే మునుపు, 89, 1984, 89, 99, 2000 సంవత్సరంలో అనుకుంటా, మేము సైదాబాద్ ప్రాంతంలో ఉండేవాళ్ళం. మా నాన్న మాకు ఒక 20 రూపాయలు సంపాదించి 20 రూపాయలు తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెడితే, అప్పుడు మేము ఉదయాన్నే మా అమ్మ నన్ను 6 గంటలకు లేపి కిరాణా షాప్కి పంపించేది. కిలో బియ్యము, ఒక 50 గ్రాముల మంచి నూనె, ఎంత 50 గ్రాముల చిన్న గిన్నె ఇచ్చి పంపించేది. ఒక 50 గ్రాముల మంచి నూనె, తర్వాత ఒక అర్ధపావు కందిపప్పు, ఒక అర్ధపావు టమాటా, అవన్నీ ఆ పూటకి ఆ రోజుకి కావాల్సినవన్నీ కూడా మా అమ్మ నాకు చెప్తే ఆ రోజులే రాసిచ్చేది కాదు, జస్ట్ చెప్పేది అంతే. నేను సరిగ్గా అవన్నీ తీసుకొచ్చి ఇస్తేనే మేము అందరం 5గురం భోజనం చేయాలి. 5గురం ప్లస్ 2 7గురం భోజనం చేయాలి. ఒకవేళ ఆ రోజు మా నాన్న గనక మాకు ఆహారం పైసలు లేకపోతే ఆ రోజు మాకు లేదు, తిండి లేదు. ఒక్కోసారి అలాగే పడుకొని పోతే, ఆడి పడుకొని పోతే మా నాన్న అర్ధరాత్రి 12 గంటలకు లేపి పాయా షోర్వా తెచ్చేవాడు. పాయా ఉండేది కాదు, ఉట్టి షోర్వా. ఏముండేది? ఉట్టి షోర్వానే. అటువంటి సమయంలో 89లో మా నాన్న ఈ దేవుడిని అంగీకరించారు. ఈ దేవుడు రక్షకుడు,
పాపాలని పరిహరించే దేవుడు. అసలు ఆ రోజుల్లో మాకు తెలియదు ఈ దేవుడు ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, మేలులు చేసే దేవుడు, ఉపకారములు చేసే దేవుడని మాకు తెలియదు. నిజంగా మా నాన్న పట్టుకున్నాడు. ఎందుకంటే మాకు రక్షణ కావాలి, మా పాపపు స్థితిలోండి మేము బయటపడాలి, నా సంతతి రక్షించబడి ఆ నిత్యరాజ్యంలో ఉండాలని విశ్వాసముతోటి పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని వెంటనే బాప్తీసాలు ఇస్తూ ఉంటే వెంటనే 89లో బాప్తీసం పొందేశాడు. అప్పటికి కొన్ని సంవత్సరాలు లేవు. కానీ ఈరోజు ప్రభు సమృద్ధిగా నింపేశాడు. 100 మందికి ఆహారం పెట్టేటువంటి రొట్టెల ఇల్లుగా మా ఇల్లుని మార్చేశాడు ఆయన. నేను అంటాను 90లో లేవు, 2000 సంవత్సరంలో లేవు, 2010లో లేవు, 2025లో కూడా లేవనేటోళ్ళు ఉన్నారు ఈరోజు దాకా. అవునా? ఈరోజు దాకా కొన్ని కుటుంబాలు 89లో, 90లో, 95లో, 2000లో, 2005లో, 2010లో, 2015లో, 2025లో, 2020లో, 2025లో కూడా లేవనట్టుగానే ఉన్నారు. అంటే ఇంచుమించు 20-30 సంవత్సరాల నుంచి శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు, లేమి అనుభవిస్తూనే ఉన్నారు, కరువు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ కన్నీటి లోయలో, బాకా లోయలో పడి వెళ్తూనే ఉన్నారు. కానీ దాన్ని జలమయముగా మార్చుకునేటువంటి అనుభవంలోకి రావటం లేదు. దాన్ని జలమయంగా మార్చుకోవాలంటే ఈ గొప్ప దేవుని 2 చేతులు ఎత్తి, ప్రభువా నీవు తప్ప మాకు వేరొక ఆధారం లేదు నాయన, నీవే మాకు ఆశ్రయం, నిన్ను నమ్ముకొని వచ్చాము నా తండ్రి, నువ్వు చేయి విడిచే దేవుడవు కాదు, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే గొప్ప దేవుడవు నాయన. ఇజ్రాయేలీలో ఆకలిగా ఉన్నప్పుడు నాయన, వారికి దాహం వేసినప్పుడు బండ నుండి నీటి సెలయేర్లని రప్పించావు నా తండ్రి. నా కుటుంబం కోసం ఒక్క ఆశ్చర్యాన్ని చేయవా అని అడిగినట్టయితే ఈ రాత్రి నా ప్రభుని ఇంట్లో ఆశ్చర్యం చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. వాక్యం అంతా అయిపోయాక ఒక 5 నిమిషాలు సమయం ఇస్తాను కదా, అప్పుడు ప్రభుతో మీ మనవులన్నీ మనవి చేసుకోండి. మీ అక్కరేముందో, మీ అవసరం ఏమైందో, మీరు ఎక్కడ ఇరికించబడ్డారో, ఎక్కడ ఏ అవసరమైతే ఉందో, ఎక్కడ మీకు నీటి ఊట కావాలనో ప్రభుతో అడగండి. మీ కన్నీటిని నీటి ఊటగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయము, దాన్ని నేను తప్పక నెరవేరుస్తాను, నెరవేర్చకుండా నా వాగ్దానం ఎన్నడూ కూడా తప్పిపోదు. సాక్షాత్తు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడే అంటున్నాడు, తప్పిపోదు. 132:12 చదవండి. యెహోవా దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు, సత్య ప్రమాణము శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము మాకిచ్చితివి. సత్యంగా ఆయన ప్రమాణం చేస్తాడంట. ఎలాగంట? నువ్వు అంటావు చూసినా, ఒట్టు నా మాట తప్పదు అని అంటారు చూసినావా? మనుషులైతే ఒట్టేసి కూడా దాన్ని తీసుకుపోయి గట్టు మీద పెడతారు. కానీ మనం ఆరాధించే దేవుడు ప్రమాణం చేసి మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి వెనుకకి తీరని దేవుడు. ఆయన అబద్ధమాడు దేవుడు కాదు, ఆయన మనస్సు మార్చుకునే దేవుడు కాదు. చూడండి, ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు, అది కూడా ప్రమాణమిచ్చి దాన్ని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చూడండి, 110వ అధ్యాయము 4వ వాక్యంలో, 4 చివరిలో, యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. దేవుడు ఒక్కసారి ప్రమాణం చేస్తే మాట తప్పే దేవుడు కాదు. పక్కనే రాసుకోండి, మాట తప్పనివాడు, మనస్సు మార్చుకోనివాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.
అందుకే కొత్త పాటలో రాశాను, నీకు సాటి ఎవరు లేరు, నీ మాటకు ఎదురే లేదు, నిరుపేదకు పెన్నిది నీవే ఐశ్వర్యవంతుడా. గాఢాంధకారములో వెలుగై నిలిచావు, నా కంట కన్నీరుని చేతితో తుడిచావు, తరతరములకు నీవే దేవుడవు. నిన్ను నిత్యము నే కీర్తింతున్, నిన్ను నిత్యము నే గణపరతున్, నిన్ను నిత్యము నా తోడు నిలిచావు, నన్నాదరించావు, నీ చేతి నీడలో నన్ను దాచి ఉంచావు. నజరేయుడా నా యేసయ్య, నిన్ను నిత్యము నే కీర్తింతు. నజరేయుడా నా యేసయ్య, నిన్ను నిత్యము నే కీర్తింతు. నీకు ఎవరు సాటిరారు, నీ మాటకు ఎదురే లేదు, నిరుపేదకు పెన్నిది నీవే ఐశ్వర్యవంతుడా. నీకు ఎవరు సాటిరారు, నీ మాటకు ఎదురే లేదు, నిరుపేదకు పెన్నిది నీవే ఐశ్వర్యవంతుడా. గాఢాంధకారములో వెలుగై నిలిచావు, నా కంట కన్నీరుని చేతితో తుడిచావు, తరతరములకు నీవే దేవుడవు. నజరేయుడా నా యేసయ్య, నిత్యము నే కీర్తింతు. హల్లెలూయా. నిరుపేదకు పెన్నిది ఆయనే, మాటకు ఎదురులేదుగా. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పనివాడు, మనస్సు మార్చుకోనివాడు. ఆయన అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ మాటలన్నీ మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఈ మాటలన్నీ ఆయనకు ఒకసారి వివరించాలి. ఆయన గణపరుస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ మనం ఈ మాటలన్నీ ఆయన సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చడానికి సమర్థుడు ఆయన. ఆయన అబద్ధమాడు దేవుడు కాదు, మనస్సు మార్చుకోడు, మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన. అందుకే ఇజ్రాయేలుతో మాట ఇచ్చాడు ఏమనంటే, అసలు ఇజ్రాయేలీలు అరణ్యంకి రావడానికి కారణం ఏంటి అంటే, ప్రభు వారికి మాటనిచ్చాడు ఏమనంటే, సంఖ్యాకాండం 20 అధ్యాయంలో ఐ థింక్ ఆదికాండం, ఒకసారి ఆదికాండం 32:9 చదవండి. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, చాలమ్మా. దేవుడేమో యాకోబుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు ఏమనంటే, నీకు ఇక్కడ ఉన్నది చాలరా, నువ్వు బయలుదేరి నీ తండ్రి ఇంటికి బయలుదేరు అన్నాడు. యాకోబేమో ఉన్న 2 గుంపులను తీసుకొని, ఉన్న చరస్థిరాస్తులను అన్నిటినీ లాక్కొని తీసుకొని, పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు. అక్కడ చూస్తేనేమో అన్న కత్తి పట్టుకున్నాడు అనేటువంటి వార్త వచ్చింది. అప్పుడు అంటాడు, ప్రమాణం చేసావు కదా ప్రభా, ఇక్కడికి వస్తేనేమో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, ఇక్కడికి వస్తేనేమో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మన దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడా అండి? కాదు కదా. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభుతో పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, విడవనంటే విడవనన్నాడు. మొత్తానికి అరే నేను నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తా, కాలు విడువురా అన్నా కూడా విడుస్తలేడు. చివరాఖరికి అన్న ఎదుటికి వెళ్ళాడు, అన్న మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానము తప్పక నెరవేరుస్తారటి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, క్షమించాలి 6వ అధ్యాయము 13వ వాక్యం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు గనుక ఎలా అని ప్రమాణం చేస్తున్నాడంట? నా మీద ఒట్టు, నేను నీకు సంతానాభివృద్ధి కలుగజేస్తాను. నా మీదొట్టు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల కంటే ఇసుక రేణువుల కంటే ఎక్కువగా చేస్తాను అని అబ్రహాముతో ప్రమాణం చేశాడండి ఆయన. దేవుడు మాట ఇచ్చాడంటే ఏదో ఒక సమయంలో ఆ మాటని నెరవేర్చుకోవడానికే ఆయన నిన్ను ఆయతపరుస్తూ ఉంటాడు. ఆ మాట నీ ఎడల నెరవేర్చడానికే ఆయన ఆయతపరుస్తూ ఉంటాడు నిన్ను. చెప్పిన రీతిగానే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చాడు. కొన్నిసార్లు మనము తల్లిదండ్రులమైన మనం పిల్లలకి వాగ్దానం ఇస్తాం. ఏమనంటే, అరే నీకు అది కూడా ఇస్తారా, ఇది కూడా ఇస్తారంట. తర్వాత ఏవి కొనిచ్చాం. కొందరు చనిపోయిన వారింటికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటారు. పర్లేదక్క, మేమంతా ఉన్నాం కదా, మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండక్క, నీకు ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా నీకు ఏ సమస్య వచ్చినా మేమున్నాంగా అని వాగ్దానం ఇస్తారు. ఎంతవరకు నెరవేరుస్తారు? వాగ్దానం ఇస్తారా? చనిపోయిన రోజు సమాధి కార్యక్రమాలు అంతా అయిపోయాక ఆ సమాధి కార్యక్రమం నుంచి అట్టే సమాధుల తోట నుంచి అట్టే ఇంటికి వెళ్తారు. మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారంటే 10వ రోజు జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకార్థ కూడికలో జ్ఞాపకం చేసుకుంటారు. ఆ జ్ఞాపకార్థ కూడికలో కూడా కుటుంబీళ్ళ పాదెళ్ళరు, ఒక ఇద్దరు వెళ్తారు అంతే ఇంట్లో నుంచి. ఆ జ్ఞాపకార్థ కూడిక తర్వాత ఆదరణ కూడిక జ్ఞాపకం చేసుకుంటారు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత జ్ఞాపకార్థ కూడిక జ్ఞాపకం చేసుకుంటారు. కానీ చనిపోయిన చావింటికి వెళ్ళి ఏమని చేస్తారు ప్రమాణము? మేమంతా ఉన్నాంగా, ధైర్యంగా ఉండండి, మేమంతా ఉన్నాంగా, మీకు ధైర్యంగా ఉండండి అంటాము. కానీ ఏది కూడా నెరవేర్చడానికి మీరంతా ఉన్నా అన్నారు కదన్నా, మీరంతా ఉన్నా అన్నారు కదక్క, ఒక ₹1,00,000 అవసరం పంపించక్క అంటే పంపిస్తారా? ఉన్నా అన్నారు కదా, హల్లెలూయా. కానీ దేవుడు అలా కాదండి. నా ప్రమాణము దావీదుకు చేసిన ఒక్క మాట, క్షమించాలి, అబ్రహాముకు చేసిన ఒక్క మాట అయినా నేను తప్పిపోను. ప్రమాణాలన్నీ నెరవేరుస్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వాక్యం. మోషే అహరోనులతో నమ్మలేదు. మోషే అహరోనులే ప్రభు కార్యాలు చేస్తారని నమ్మలేదు. నేను నీకు అసలు ప్రజలు ఎవరిని చూసి నమ్ముతారా? ప్రభువు మోషే అహరోనులతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రజలు నన్ను చూసా నమ్ముతారు. నీవిచ్చిన వాగ్దానం, నీ నోట నుండి వచ్చిన మాటల ద్వారానే కదా ప్రజలు నమ్ముతారు. అసలు నేను అద్భుతం చేస్తానన్న వాక్కు నీ నోటిలోనే లేదు. చాలామంది ప్రభు ఒక అద్భుతం చేస్తారు, వెయిట్ చేయండి అని ఎవరు నోటి నుంచి పలకరు. ఎంతసేపు మాకు అది లేదు, ఇది లేదు, మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి రెంట్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఇవే అద్భుతం చేస్తాడు ప్రభు. వాగ్దానం చేశాడు, అద్భుతం చేస్తాడు. అబ్రహాంకి వాగ్దానం చేశాడు, అద్భుతం చేస్తానని. ప్రభు అదే వాగ్దానాన్ని ఒడిసి పట్టుకొని ప్రార్థన చేయమన్నాడు. మరలా వాగ్దానం నాడేలా పునర్ప్రతిష్ఠిస్తానన్నాడు. శారా గర్భం తెరిచినట్టుగానే ప్రభు నా గర్భాన్ని కూడా తెరుస్తాడు అనే విశ్వాసంతో ఉండాలి. అబ్రహాము సంతతిని దీవించినట్టుగానే నా సంతతిని కూడా దీవిస్తాడు. ఈరోజు మేము తినడానికి తిండి లేకుండా పోవచ్చు, ఒకరోజు నా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు అంటే సమృద్ధి అనే జీవితంలో మమ్మల్ని తీసుకెళ్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. ఫస్ట్ పిల్లలు ఏదైనా వచ్చి అడిగితే, అమ్మా ఏదైనా కొనియమంటే లేవు పోరా, లేవు పోరా
ప్రభు వాగ్దానం చేస్తాడా, పోయి ప్రార్థన చేసుకో ఇస్తాడు అంటారా ఎవరైనా? ప్రభు మనకి వాగ్దానం చేశాడు, పోయి ప్రార్థన చేసుకో ఇస్తాడు. లేకపోతే రండి, అందరు రండి, మనం కూడి ప్రార్థన చేద్దాం, కుటుంబంగా కూడి ప్రార్థన చేద్దాం. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తాం? కుటుంబంగా తల్లిదండ్రులు పిలుచుకొని పిల్లల్ని కూర్చోబెట్టి దారా మన అవసరతలన్నీ ప్రభు ఎదుట పెడదాం, ప్రభు నెరవేరుస్తాడు అనేవాళ్ళు ఎంతమంది? 1, 2, అది వేలతో లెక్క పెట్టాలి. కుటుంబ ప్రార్థన లేకపోతే ఎలా అవసరతలు తీరుతాయండి? కుటుంబ ప్రార్థన లేకపోతే ఎలా అక్కర్తలు తీరుతాయి అనుకుంటున్నారు? కుటుంబంగా ప్రార్థన చేయాలి. అప్పుడే ఆయన మన ఎడల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఆయన. ప్రజలు మీ ద్వారా నన్ను నమ్ముతారు, కానీ మీకే అపనమ్మకం ఉంటే ప్రజలు ఎలా నన్ను నమ్ముతారు అని మోషే అహరోనులను ఆయన గద్దిస్తున్నాడు. తల్లిదండ్రులైన మిమ్మల్ని ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, మీ పిల్లల అవసరత తీరుతాయని మీకే నమ్మకం లేకపోతే, నా ప్రభు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడని మీకే నమ్మకం లేకపోతే, మీ రాబోయే తరం ఎలా ఆశీర్వాదకరంగా మారుతుంది అనుకుంటున్నారు? ఎలా దీవెనకరంగా మారుతుంది అనుకుంటున్నారు? ఇంట్లో పిండి లేదు, బియ్యం లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, లేదు 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 అనుకుంటాడే మన నోటి నుంచి ఏమొస్తుంది? లేదు 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 అంటే ఏం జరుగుతుంది? లేకుండానే పోతుంది. జీవమరణంలో నీ నాలుక వశములై ఉన్నాయి. నీ నాలుగుతో పదే పదే విశ్వాసముతో ఏదైతే పలుకుతూ ఉంటావో అదే కార్యసిద్ధి కలుగుతుంది. హల్లెలూయా. మీరు ఐసీయూలో ఉన్నప్పుడు, మీరు మరణ పడకలో ఉన్నప్పుడు నేను వచ్చి మీరు చచ్చిపోతారు అంటానా? మరణము నిరర్ధకమవునుగాక అంటానా? మునుపటి కంటే రెట్టింపు శక్తి కలుగునుగాక అంటానా? చెప్పండి. డాక్టర్లు అంటారు ఈయన చచ్చిపోతాడు, డాక్టర్లు అన్నారు ఇక ఈ కుమారుడు చచ్చిపోతాడు, తల్లిదండ్రులు కూడా ప్రిపేర్ అయిపోయాడు ఇక నా కుమారుడు చచ్చిపోతాడు అని. కానీ ప్రభు దైవ సేవకుని నోటి నుంచి పలికించాడు, నీకు మరల ఆయుష్కాలని ఇవ్వబోతా ఉన్నాడు ప్రభువుకి నమ్మకంగా ఉంటావా? నిన్ను మరలా జీవింప చేయబోతా ఉన్నాడు ప్రభు. మరలా నీకు చక్కని ఆరోగ్యం ఇవ్వబోతా ఉన్నాడు. నీ పిల్లల వివాహాన్ని నువ్వు చూడేటట్టుగా ప్రభు చేయబోతా ఉన్నాడు. దైవ సేవకుని నోట నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాటని ప్రభు రూఢిపరుస్తారు. ఎన్నో మార్లు మన సంఘంలో దైవ సేవకులైన మేము ఇతర సంఘాల్లో వాక్యం విడుదల చేసినప్పుడు అవన్నీ జరిగాయి. విశ్వసించిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. అవన్నీ జరిగాయి అనడానికి ఎవరో కాదండి, మీరే సాక్షులు, మీరే దానికి సాక్షులు. నేను అంటాను ఈ తూప్రాన్పేట్ మెస్సయా ప్రార్థనా మందిరము మీరు బాకాలోయగానే భావించండి, కానీ ఇక్కడ వాగ్దానాల ఊట ఉంది. ఎప్పుడైతే మీరు ఎలుగెత్తి ఇక్కడ కన్నీరు కార్చి ఏడుస్తారో లేవని ప్రభు ఈ వాగ్దానం చేసి అది మీకు విడుదల నెరవేర్చి సమృద్ధిలోకి ఈ ప్రాంతంలో నుంచి నింపి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఎన్నిసార్లు ఈ మార్గం అంతా బాకాలోయగా వచ్చుంటారు, మీరు కన్నీటిలోయగా వచ్చుంటారు, కానీ ఎన్నిసార్లు నా ప్రభు ఈ ప్రాంతాన్ని అంతటిని జలమయముగా మార్చేశాడు. మీ జీవితాల్లో ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఈ ప్రాంతాన్ని అంతటిని జలమయంగా మార్చేశారు. మిమ్మల్నే ఒక ఆశీర్వాదకరంగా మార్చేశాడు ప్రభు. కాదంటారా? పొందుకోలేదా మేలు కదా? కృతజ్ఞులమై ఉండాలి మనం. ప్రభు చేత మేలులు పొందుకొని కృతజ్ఞులమై ఉండాలి. నాకు కాదండి, ప్రభుకి కృతజ్ఞులమై ఉండాలి. తొల్లిటి దినాలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సంఘంలో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాలని, ప్రభు మన ఎడల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే నేను అంటాను, ప్రభు ద్వారా మేలులు పొందుకున్న ప్రతి ఒక్కరికి అంటాను, నాకు నమ్మకంగా ఉండకండి. నాకు నమ్మకంగా ఉంటే మీరు 4 రోజులే,
కానీ నా దేవుడికి నమ్మకంగా ఉండండి. మీరు నా దేవునితో మీరు వాగ్దానం చేసుకొని నా దేవునికి నమ్మకంగా ఉండండి అంటాను నేను. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 9వ వాక్యంలో నాకు మేలు చేస్తానన్నావు కదా. ఆదికాండం 21:19. ఆదికాండం 21:19. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నీళ్ళతో నింపి, అబ్బా ఏమక్క హాగరక్క, పక్కనే నీటి ఊట చూసావు, ముంచావు, తీసావు, ఏం చేసింది పిల్లవానికి? అంతకంటే ముందు ఏమనింది హాగరక్క? చెప్పండి. అక్కనో ఆంటీయో ఏమనింది? ఆ పిల్లవాడి చావు నేను చావురా, నీ బ్రతుకే శాప బ్రతుకు, నువ్వు పుట్టినందుకే ఈ బతుకురా, నా పరిస్థితి ఇట్లా అయిందిరా, లేకపోతే నా యజమానుల చేతి కింద ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని, నువ్వు పుట్టినందుకే ఈ పరిస్థితి, చావు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు? మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చారా? చావైనా బ్రతుకు మాకు మేలే, మా వెనక వచ్చిన వారు చచ్చిపోయినట్టు మేము చచ్చిపోయినా పర్లేదు. ఇక్కడ హాగర్ కూడా పిల్లవాడిని చావు చూడలేక విసిరి పొదలో ఎత్తి కొట్టింది. కొట్టిన మరుక్షణమే నీళ్ళు తాగిపిస్తుంది అక్క. వారు బాకాలోయలో పడి దాన్ని జలమయంగా చేదురు. కన్నీరు ఉంటుంది. కన్నీరు లేకుండా మన జీవితం ముందుకు వెళ్తుంది అనుకోవడం అసాధ్యము. కన్నీటి లోయలో ప్రతివారు వెళ్ళవలసిందే, గాఢాంధకార లోయలో ప్రతివారు వెళ్ళవలసిందే. కానీ ఆ కన్నీటి లోయను ఆశీర్వాదకరమైన ఊటగా మార్చగల సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. ఆ అరణ్య మార్గమును ఆశీర్వాదకరంగా మార్చగల సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. గాఢాంధకార లోయలో మనం సంచరించినను ఏ అపాయం మనకి రాకుండా ఆయన దుడ్డుకర్రయు ఆయన దండమును మనల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. అందుకే దావీదు అంటాడు, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో చక్కని మార్గం ఉంటుంది. మీరు జలములలో బడి వెళ్ళినను అవి మీ మీద పొర్లి పారవు, మీరు అగ్నిలో నడిచినను అగ్ని జ్వాలలు మిమ్మల్ని, అంటే నడవాల్సిందే, మీరు ఆ మార్గము గుండా నడవాల్సిందే, మీరు కన్నీటి లోయలో గుండా నడవాల్సిందే. మనము ప్రతి 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 శ్రమల మార్గము గుండగా నడవాల్సిందే. కానీ శ్రమల మార్గంలో నడుస్తున్నటువంటి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన ఎడల తన వాగ్దానాన్ని నెరవేర్చి అందులో నుండి తప్పించే దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. విశ్వసించిన బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం ప్రదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హాగరుతో ప్రభు వాగ్దానం చేశాడు. ఎప్పుడు? కడుపుతో ఉన్నప్పుడు, ఇంట్లోంచి పారిపోయినప్పుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు తప్పుతాడా? తప్పుకోడు. మాట తప్పడైనా చేసిన వాగ్దానాన్ని అలాగే నెరవేర్చాడు. ఆమె మర్చిపోయింది. ఇక వాగ్దానం జరగదు అనుకొని పిల్లవాడు చచ్చిపోతాడు అనుకొని వేసి పొదలేసి కొట్టింది. కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె ప్రక్కనే నీటి ఊట నుంచాడు. ఆమె పక్కనే నీటి ఊట నుంచి ఆ సంతతిని నేటి వరకు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 3వ వాక్యం. ఆదికాండం 11వ అధ్యాయము 3వ వాక్యం. స్తోత్రం. 11:3 మనం చదివేది. కల్దీయుల దేశం నుండి బయలుదేరారు అబ్రహాము తండ్రి అంటారు. ఎక్కడ చూడండి, అది 11:28 చదవండి. పట్టణంలో
తన తండ్రి అయిన తేరావు కంటే ముందుగా మృతి పొందెను. కాదమ్మా, అది కాదు. ఓకే, అబ్రహాము వాళ్ళ నాన్న పిల్లల్ని తీసుకొని కల్దీయుల నుండి బయలుదేరారంట. ఎక్కడికంటే కనాను దేశానికి వెళ్దామని బయలుదేరాడు. మీకు దొరికితే రిఫరెన్స్ తీసి పెట్టండి. కనాను దేశానికి వెళ్దామని బయలుదేరాడు. కానీ ఆ మధ్యలో నది ఉండడం వలన, ఐ థింక్ దాని పేరు హారాను అనుకుంటా, అక్కడే ఆగిపోయాడు. మరలా వెళ్దామంటే కుటుంబ బాధ్యతలు అడ్డొచ్చేసి ఇక ఆయన పిల్లల్ని తీసుకొని కనాను దేశానికి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న వెళ్ళలేనటువంటి మార్గంలో కుమారుడైన అబ్రహాముని ఆ మార్గము గుండగా నడిపించి కనాను దేశానికి నడిపించాడు ప్రభు. చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు మనం ఆరాధించేటువంటి దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు అంతకన్నా కాదు. చూడండి, చివరిగా 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను నేను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వాక్యం. హల్లెలూయా. మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన చచ్చి, దప్పిగోత చేతను చచ్చి. ఇజ్రాయిల్ ప్రజలు ఏమంటున్నారు? చచ్చిపోయినా బాగుండే. హాగర్ ఏమంటుంది? పిల్లవాడు చావును చూడలేను. ఇక్కడ సంసోన్ ఏమంటున్నాడు? దప్పి చేత చచ్చి. ఎందుకంట? చదవండి మాట. చేతిలోనికి వేడుకొనగా దేవుడు దాని నుండి నీళ్లు బయలుదేరేను. హల్లెలూయా. దాని తర్వాత ఆయన మునుపు చంపిన లెక్క కంటే ఎక్కువగా ప్రజలను అక్కడ సున్నతి లేని ఫిలిస్తీన్లను చంపాడట. ఈ సంసోను వాగ్దానం చేయబడ్డవాడు, అట్ ద సేమ్ టైం బలవంతుడు, 300 నక్కలను ఒక్కసారిగా లాక్కొచ్చినవాడు. ఇప్పుడు ఇతనంటున్నాడు, నేను చచ్చిపోతున్నాను, నీళ్లు లేక చచ్చిపోతున్నాను. అందుకే ప్రభు అంటున్నారు, వారు బాకాలోయలో పడి దాన్ని జలమయముగా చేయుదురు. బాకాలోయలో పడి జలమయంగా. ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి భక్తులందరూ ఏదో ఒక సమస్యల గుండగా నడిచిన వారే, కన్నీటి లోయ గుండగా నడిచిన వారే, బాకాలోయ గుండగా నడిచిన వారే. కానీ నడిచిన ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం ఉంది. నడిచిన ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టే వారందరూ బ్రతికారు. మరలా ఆ వాగ్దానాన్ని బట్టే, ఆ వాగ్దానం ప్రభువే చేశాడు. ప్రభు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చుట ద్వారానే వారందరూ సంతోషించారు, వారందరూ ఆనందించారు. ఈరోజు ప్రభు నీకు కూడా చేసినటువంటి వాగ్దానాలని నిశ్చయముగా నెరవేరుస్తారు, నిశ్చయముగా నెరవేరుస్తారు, నిశ్చయముగా నెరవేర్చునుగాక. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16-17 వాక్యాలు. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను
మీరును మీ మందలను అవి నీళ్లు లేకుండా చచ్చిపోవు. ఆ గుంటలో నుండే నీటి ఊటలు వస్తాయి, నీవు నీ మందలు సమృద్ధిగా నీళ్లు తాగుతాయి, సమృద్ధిగా నీళ్లు తాగుతాయి. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చే సమయంలో ఖచ్చితంగా ఆయన నీకు నెరవేరుస్తారు. నిన్ను అక్కడనే, ఆ లేమిలోనే, ఆ కరువులోనే, ఆ ఇరుకులోనే, ఇబ్బందుల్లోనే, ఆ పరిస్థితి దయనీయమైన పరిస్థితుల్లోనే విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నిన్ను అక్కడ తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ సమయంలో నీకోసం ఒక నీటి ఊటను రప్పించగల సమర్థుడు ఆయన. ఇజ్రాయేలీలుకి ప్రభు చేసినటువంటి వాగ్దానము, మిమ్మల్ని నేను పాలు తెనలు ప్రవహించేటువంటి కనాను దేశానికి తీసుకెళ్తాను అన్నారు. కానీ మార్గంలో వారి అరణ్యంలోనే చిక్కుకుపోయారు. ఆ అరణ్యంలో నీళ్లు లేక, ఆహారం లేక వాళ్ళు అక్కడ చచ్చిపోదాం అనుకున్నారు. కానీ ప్రభు బండ నుండి నీటి సెలయేర్లనే రప్పించారు. హాగరు తన పిల్లవాడు చచ్చిపోదాం అనుకున్నారు, కానీ హాగరు కన్నులు తెరవబడి ప్రక్కనే నీటి ఊటనుంచారు. సంసోను, ఇక నేను ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోవాలి, ఓడిపోవాల్సిందే, సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో అనుకున్నాడు. వెంటనే ప్రభు నీటి ఊటను రప్పించాడు, దప్పిక తీర్చాడు, రెండింతల శక్తి చేత నింపాడు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతూ ప్రభు ముందుకు నడిపించారు. ఈరోజు నీవు కూడా ఏ పరిస్థితులలో ఉన్నావో నాకైతే తెలియదు. ఏ స్థితిగతులు నిన్ను ఏడిపిస్తున్నాయో, ఏ లేమి నిన్ను, ఏ కరువు నిన్ను, ఏ ఇరుకు నిన్ను, ఏ ఇబ్బంది నిన్ను, ఏ సమస్యలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, నీ కన్నిటి కారణమయ్యాయో, ప్రభుతో నువ్వు ఈరోజు మాట్లాడు. ప్రభువా, పలానా విషయము నన్ను బాధ పెడుతుంది ఆయన, పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందుకే నేను కన్నీరు కారుస్తున్నాను. నా పిల్లల భవిష్యత్తుని తలుచుకుంటూ నేను కన్నీరు కారుస్తున్నాను, నా భవిష్యత్తుని తలుచుకుంటూ నేను కన్నీరు కారుస్తున్నాను. వేదన కలిగిన వేళలో చక్కని పరిష్కారం ఇచ్చే గొప్ప దేవుడు కదా నా తండ్రి. నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే గొప్ప దేవుడు కదా ప్రభువా. అబ్రహాముకి నా తోడని వాగ్దానం చేశావు కదా నా తండ్రి. మాట తప్పని దేవుడు కదా ప్రభువా. నాయన, మనస్సు మార్చుకొని దేవుడు కదా నా తండ్రి. నా ఎడలో ఒక గొప్ప కార్యాన్ని చేయవా. మారా నీటిని మధురంగా చేసిన దేవుడవు. అవును, మోషే బండని కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి కదా, నేటి వరకు ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. నేటి వరకు, ఎప్పటి వరకు? నేటి వరకు ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ప్రభు నీ కుటుంబంలో నీకొక అద్భుతాన్ని చేస్తే అదే అద్భుతాన్ని నీ రాబోయే తరములన్నిటిని చేస్తూనే ఉంటాడు. నీ తరతరాలకు అద్భుతాలను చేస్తూనే నిలిచిపోయేటట్టుగా చేస్తాడు. చేస్తూనే కాదు, తరతరాలకు అద్భుతం నిలిచిపోయేటట్టుగా చేస్తాడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో మీ మనవులన్నీ చెప్పుకోండి. ఈరోజు ప్రభుతో మీ మనవులన్నీ చెప్పుకోండి. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చాడు. నీకు చేసిన వాగ్దానములన్నీ నెరవేరుస్తానని. ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఇక ఇప్పుడే జరుగుతుంది. అది నీ తరములోనే జరుగుతుంది. అది ఇక ఎప్పటికో జరుగుతుందని కాదండి, నీ తరములోనే జరగబోతూ ఉంది. అది ఇప్పుడే జరగబోతూ ఉంది. అది ఈ నెలనే జరగబోతూ ఉంది. విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం ఏ ఏ విషయాల్లో, ఏ ఏ సందర్భాల్లో ప్రభు నీకు వాగ్దానం చేశాడో నాకైతే తెలియదు. కానీ సొంత ఇల్లు ఇస్తాను వాగ్దానం చేశాడా? సొంత ఇల్లు ఇస్తాను వాగ్దానం చేశాడా? సమృద్ధితో నింపుతానని వాగ్దానం చేశాడా? సంఘం కట్టుకోవడానికి సొంత స్థలం ఇస్తానని వాగ్దానం చేశాడా? ఎప్పుడు ఎక్కడ వాగ్దానం చేశాడో, ఏ కోణంలో వాగ్దానం చేశాడో, ఏ వాగ్దానం ద్వారా, ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడాడో నాకైతే తెలియదు. కానీ ప్రభు నీతో అంటున్నాడు, ఈ నెల నేను చెప్పి మాటలన్నీ తప్పకుండా జరుగును.
ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాటలన్నీ జరుగును అని అంటున్నాడు. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, తప్పకుండా జరుగునని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఈ నెల ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని వడిచిపట్టుకోండి. ఈ వాగ్దానాన్ని వడిచిపట్టుకున్నట్టయితే మీకు మునుపు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరబోతూ ఉన్నాయి. ప్రభు, నువ్వు మాకు వాగ్దానం చేసావు, అయినా మేము కన్నీటిలోనే ఉన్నాం. నువ్వు మాకు 5 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసావు, 3 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసావు, 4 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసావు, 2 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసావు. ప్రభు, ఎందుకు ఈ 2025లో వాగ్దానం చేసావు, ఇంకా ఏది నెరవేరలేదు తండ్రి అను నీ హృదయంలో తలంచుకుంటూ ఉండగానే ప్రభు నీతో అంటున్నాడు, నేను చెప్పిన మాటలన్నీ జరుగును, ఇకను ఆలస్యము లేక జరుగును. నేను చెప్పని మాటలన్నీ జరుగును, ఇకను ఆలస్యము లేకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు